గెత్సేమనే తోటలో ఆయనను పట్టుకోవాలని చెప్పి ఆ రోమా సైనికులందరూ వచ్చినప్పుడు యేసు ఎదురు వెళ్ళి, ఎవరిని వెతుకుతున్నారు మీరు? నజరేయుడైన యేసును మేము వెతుకుతున్నా అని అంటే యేసు అన్నాడట, నేనే. ఆ నేనే అనే పదములో ఉన్న శక్తికి తాళలేక నేనే. మోషే అన్నాడు, నువ్వు నన్ను పంపిస్తానంటున్నావు, కానీ నేను వెళ్ళి చెప్పాలి కదా ఎవరు పంపించారో. నీ పేరేమిటి? నేనే అనువాడను, వెళ్ళి చెప్పు. నేనే అనువాడు. ఈ సర్వాన్ని సృష్టించింది ఎవరు? నేనే. ఈ సర్వ సృష్టికి అధికారి ఎవరు? నేనే. నేనే అని అనగలిగిన వాడు ప్రపంచంలో ఒక్కడే ఒక్కడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. కొంతమంది దాన్ని వక్రీకరిస్తారు, వక్రంగా తలస్తారు. ఏమిటండి మీ దేవుడు నేనే అంటాడు? బహు సెల్ఫిష్ పర్సన్, చాలా స్వార్థపరుడు. నేనే అంటాడు ఏమిటైనా? మరి నేనే అనుకుంటే ఏమంటాడు? ఆ అబ్బాయి తప్పిపోయాడండి. తప్పిపోయినప్పుడు ఎవరో ఒకరు వచ్చి, ఏమండి ఈ బాబు తప్పిపోయాడు, మాకు కనిపించాడు, మీకు ఏమైనా తెలుసా, వీళ్ళ ఫాదర్ ఎవరో తెలుసా అని చెప్పండి. ఫాదర్ ఏమంటాడు చెప్పండి? నేనేనండి, నేనే అంటాడా? లేకపోతే మీరు చెప్పాలి, మీ దేవుడు చాలా స్వార్థపరుడు అండి, నేనే అంటాడండి. మరి నేనే అనుకుంటే ఏమంటాడండి? మనం అంటాడా? సిగ్గుచేటండి. కన్న తండ్రి మాత్రమే నేనే అని చెప్పగలడు. ఈ సృష్టిని సృష్టించిన వాడు మాత్రమే నేనే చెప్పగలడు. ఆ నేనే అనే పదము యేసు వాడినప్పుడు బహుబలాజ్యులైనటువంటి రోమా సైనికులు అమాంతంగా పడిపోయారండి. యేసు నేనే అని అంటేనే ఆ నేనే అనే శబ్దంలో ఉన్న శక్తికి తాళలేక అమాంతంగా పడిపోయారండి. సముద్రం ఎగసి పడుతున్నప్పుడు, అలలు పైకి లేస్తున్నప్పుడు యేసు పడవలో ప్రయాణం చేస్తూ ఎగసి పడుతున్న సముద్రాన్ని చూసి, శాంతించో అని ఒక మాట అంటే, ఎగసి పడుతున్న సముద్రం ఒక్కసారిగా కామైపోయిందండి. శాంతించు. సముద్రం శాంతించిందండి, గప్చిప్ అయిపోయిందండి. ఆయన మాట అంటే సముద్రం కూడా కిక్కురు మనకుండా కామైపోయిందండి. కారణం తెలుసా? ఈ సర్వ సృష్టి ఒక్క సృష్టికర్త మాట మాత్రమే వింటాయండి. ఎవ్వరి మాట వినే ప్రసక్తి లేదు. ఆ రోజు యేసుక్రీస్తు శాంతించు అన్నప్పుడు, సముద్రం శాంతించినప్పుడు సముద్రం సాక్ష్యం ఇస్తుందండి. ఏంటో తెలుసా? ఎందుకు నేను కామైపోయినా తెలుసా? ఎందుకు నేను కంట్రోల్ అయ్యానో తెలుసా? శాంతించు అని చెప్పిన వాడు ఎవరో తెలుసా మీకు? నన్ను సృష్టించిన వాడు కాబట్టే నేను కామైపోయా. సాక్ష్యం ఇస్తుందండి.